నమస్కారమండి. మన రేడియో కథలకి స్వాగతం. ఈరోజు మనం ఒక టైం మెషీన్ ఎక్కి ఓ 30 ఏళ్లు వెనక్కి వెళదాం. అప్పట్లో మన ఇల్లు ఎలా ఉండేదో తెలుసా? ఒక చిన్న జాతరలా, లేదంటే ఒక ఫుల్ లెంత్ కామెడీ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు ఉండేది. 10 మంది పిల్లలు, 4 అన్నదమ్ములు. ఇక ఇంటికి బాస్ అంటే మన అత్తగారు. ఆ రోజుల్లో అత్తగారు అంటే ఒక భయం, ఒక గౌరవం. ఆవిడ నడుముకి పల్లిలించిన ఆ తాళాల గుత్తి శబ్దముంది చూశారా? అది మాకు ఒక డేంజర్ సైరన్ లాంటిది. ఆ చప్పుడు వినబడితే చాలు, వంటింట్లో ఉన్న కోడళ్లకి అలర్ట్ మెసేజ్ వచ్చేసినట్లే. ఏవండి, ఆ ఉమ్మడి కుటుంబాల సందడి, ఆ అత్తాకోడళ్ల క్యూట్ గొడవలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? అందుకే ఈరోజు మన రేడియో కథల్లో ఆనాటి ఉమ్మడి కుటుంబాల ముచ్చట్లు, మళ్లీ రాని ఆ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం రండి. 10-12 మంది మనుషులు, అందులోనూ ఆ అత్తయ్యగారి హుందాతనం. అబ్బో, అది గుర్తొస్తేనే ఇప్పటికీ ఏదో తెలియని భయం, గౌరవం వచ్చేస్తాయి. ఆవిడ ఇల్లు మొత్తానికి ఒక హెడ్ మాస్టర్ లాంటివారు. పొద్దున్నే 3 గంటలకే గడప దగ్గర నిలబడి, ఏమే కోడళ్ళు, తెల్లారిజామునం 3 గంటలైంది, ఇంకా నిద్రపోతున్నారా? కోడి కూసింది, మీరింకా కుయ్యలేనేంటి అని ఒక్క కేక వేస్తే చాలు, 3 కోడళ్ళు ఎక్కడలేని ఉత్సాహంతో పనులు మొదలుపెట్టేవాళ్లం. దానికా చిన్న కోడలు మెల్లగా, అత్తేగారు, ఆ కోడికి పెళ్ళాం పిల్లలు లేరు, మాకున్నారు కదా అని లోపల తిట్టుకుంటూనే పనిలోకి దిగేది. ఆ తెల్లవారుజామున ఉండే యుద్ధం వంటింట్లోనే కాదు, స్నానాల గది దగ్గర కూడా మొదలయ్యేది. ఇంట్లో 15 మంది ఉంటే ఉన్నది ఒకటే బాత్రూం. ఇక అక్కడుండే క్యూ చూడాలి. రైల్వే స్టేషన్ కౌంటర్ దగ్గర ఉన్నట్టు ఉండేది. ఒకరు లోపలికి వెళ్తే, ఏవండి అయిపోయిందా, ఆఫీస్కి టైం అవుతోంది అని ఒకరంటే, ఉండబోయ్, అప్పుడే ఎలా అయిపోతుంది అని లోపల్నించి సమాధానం. ఆ తోపులాటలు, ఆ పిలుపులు, ఆ హడావిడే వేరు. నిజంగా అప్పట్లో అత్తగారు ఆ తాళాల గుత్తిని ఎప్పుడూ తన నడుముకే పెట్టుకునేవారు. ఎందుకంటే బీరువాలో ఏముందో కోడళ్లకి తెలియకూడదు అని ఆవిడ నమ్మకం. కాని మాకు మాత్రం ఆ తాళాల చప్పుడు వినపడగానే ఆవిడ ఎటువైపు వస్తోందో ఇట్టే తెలిసిపోయేది. ఆవిడ ఇటు వస్తోందంటే చాలు, మేమటు పారిపోయేవాళ్లం. ఇక వంటింట్లో గొడవలైతే మామూలుగా ఉండేవి కావు. అత్తగారు వెనకాలే వచ్చి చెక్ చేస్తూ, ఏమే పెద్ద కోడలా, కూరలో ఉప్పంత వేశావేంటే, మీ అమ్మగారింట్లో ఉప్పు ఫ్రీగా ఇస్తారా ఏంటి, ఇది మా అబ్బాయి కష్టార్జితం అని ఒక డైలాగ్ విసిరితే, ఆ పెద్ద కోడలు ఏమీ అనలేక, లేదత్తయ్యగారు, మీ అబ్బాయికి బయట తిని తిని నాలుక మొద్దుబారిపోయింది, అందుకే కాస్త ఉప్పు ఎక్కువ వేశాను అని ఎదురుదెబ్బ కొట్టేది. మధ్యాహ్నం వేళ అత్తగారు కాసేపలా వాలు కుర్చీలో కునుకు తీసే సమయం వస్తే మా కోడళ్లకి అదొక ఇంటర్వెల్ పండగ. సరిగ్గా ఆ టైంలోనే వీధిలోకి గాజులమ్మో, కూరలమ్మో వచ్చేది. ఆవిడ కేక వినబడలానే మేము చప్పుడు కాకుండా గడప దగ్గరికి వెళ్లేవాళ్లం. కాని మా అత్తగారికి కునుకులో కూడా ఒక కన్ను తెరిచే ఉండేదేమో అనిపిస్తుంది. మేము బేరం మొదలుపెట్టగానే ఆవిడ వాలు కుర్చీలోంచే, ఏమే, ఆ కూరగాయలు పాతవిలా ఉన్నాయి, రూపాయి తగ్గించమను, లేదంటే పక్క వీధికి వెళ్లమను అని ఆర్డర్ వేసేవారు. ఇక మాకు బేరమాడే ఛాన్స్ ఎక్కడుంటుంది చెప్పండి? అత్తగారు చెబితే ఇక అదే ఫైనల్ రేటు. అత్తగారు మళ్లీ నిద్రలోకి జారుకోగానే మేము మెల్లగా వంటింట్లోకి వెళ్ళి ఆవిడి ఎక్కడో అటకమీద దాచిపెట్టిన అప్పడాలు, వడియాలు లేదా ఏవైనా మిఠాయిలు ఉంటే గబగబా తినేవాళ్లం. సరిగ్గా అప్పుడే అత్తగారు కళ్ళు తెరవకుండానే, ఏమే, అక్కడేం శబ్దం వస్తోంది, పిల్లి దూకిందా అని అడిగేవారు. దానికి మేమేమాత్రం తడుముకోకుండా, అవునత్తయ్యగారు, పిల్లే, కాకపోతే ఈ పిల్లికి కాస్త ఆకలి ఎక్కువైంది అని అబద్ధం చెప్పేసేవాళ్లం. ఆ పిల్లి సాకులు అప్పట్లో ఎన్నిసార్లు వాడామో లెక్కే లేదు. మరా భోజనాల దగ్గర ఉండే రచ్చ గుర్తుంది కదా? కింద చాపలు వేసుకొని అందరూ వరుసగా కూర్చునేవాళ్లం. అన్నం వడ్డించే బాధ్యత అత్తగారిదే. ఆవిడ ఒక జడ్జిలాగా కూర్చునేవారు. ముఖ్యంగా నాన్ వెజ్ వండినప్పుడు ఆ పావు కిలో చికెన్లో ఎముక ముక్క ఎవరికి వెళ్తుంది, గుజ్జు ఎవరికి వస్తుంది అనేది ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్లాగా ఉండేది. చిన్న కోడలు మెల్లగా, అత్తేగారు, నాకొక్క ముక్క ఎక్కువ వెయ్యండి అని అడిగితే, నోరు మూసుకుని తిను, పక్కన మీ బావగారున్నారు, ఆయనకి లేనిది నీకెందుకు, ఈ ఇంట్లో అందరూ సమానమే అని ఒక గర్జన చేసేవారు. కాని చివర్లో అదే అత్తగారు తన కంచంలో ఉన్న ముక్కను తీసి ఆ చిన్న కోడలికి వేసేవారు. ఆ ప్రేమ బయటికి కనిపించదు, కాని కడుపు నిండా ఉంటుంది.
వేసవికాలంలో అయితే ఆ మజానే వేరు. కరెంటు పోయిందంటే చాలు అందరూ కలిసి మేడమీదికి వెళ్ళిపోయేవాళ్లం. పక్కపక్కనే పడకలు వేసుకుని ఆ చల్లని గాలిలో అత్తగారు చెప్పే పాత ముచ్చట్లు వింటూ ఉంటే సమయమే తెలిసేది కాదు. మా కాలంలో నూతి దగ్గర ఎలా నీళ్లు తోడేవాళ్లమో తెలుసా అని ఆవిడ మొదలుపెడితే పిల్లలంతా చుట్టూ చేరి కథల్లా వినేవారు. ఆ అనుబంధం ఇప్పుడు ఏసీ గదుల్లో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇక ఆ కాలంలో టీవీల దగ్గర జరిగే యుద్ధాలు ఒక రేంజ్లో ఉండేవి. ఊరందరికీ కలిపి ఒకటే టీవీ ఉండేది. అత్తగారికి ఏ భక్తి పాటలు కావాలి, కోడళ్ళకి ఏ సినిమా కావాలి, పిల్లలకేమో క్రికెట్ కావాలి. పిల్లలు వెళ్ళి నానమ్మ మ్యాచ్ వస్తోంది, స్కోర్ చూడాలి అని బతిమాల్తే, ఏం స్కోర్రా, అక్కడ దేవుడి పాటలొస్తుంటే క్రికెట్ ఏంటి, వెళ్ళి చదువుకోపో అని అదరగొట్టేవారు. చివరికి అత్తగారే గెలిచేది. అందరూ కూర్చుని ఆవిడ చూసే పురాణాలే చూసేవాళ్లం. కాని ఆ గొడవల వెనక ఒక తెలియని ప్రేమ ఉండేదండి. అత్తగారు ఊరు వెళ్ళిందనుకోండి, ఈ కోడళ్లకి మొదట్లో హాయిగా ఉంటుంది. కాని ఒక్క పూట గడవగానే అత్తయ్య ఉంటే ఈ పని ఆవిడే చూసుకునేది, ఆవిడ లేకపోతే ఇల్లు వెలవెలబోతోంది అని వాళ్లే అనుకునేవారు. ఇక అత్తగారు ఊరి నుండి వచ్చేటప్పుడు కోడళ్ల కోసం ఏ అరటిపండా లేకపోతే ఏ పూలదండో తీసుకురాకుండా రాదు. ఆ ప్రేమ బయటికి చూపించరు, కాని లోపల మాత్రం బోలెడంత ఉంటుంది. ఉమ్మరి కుటుంబాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, కష్టం వస్తే పంచుకోవడానికి 10 మంది ఉండేవారు. ఒక కోడలికి ఒంట్లో బాలేదంటే మిగతా కోడళ్ళు పని పంచుకునేవారు. పిల్లలకి అమ్మ ఒక్కటే కాదు, పెద్దమ్మలు, పిన్నిలు అందరూ అమ్మలే. ఇప్పుడు పిల్లలకి పెద్దమ్మ అంటే ఎవరో తెలియని పరిస్థితొచ్చేసింది. ఆ రోజుల్లో జేబులో డబ్బులుండేవి కావు, కాని ఇంట్లో మనుషులుండేవారు. అత్తాకోడళ్ల గొడవలు కూడా ఇప్పుడు మిస్ అవుతున్నామంటే నమ్ముతారా? ఎందుకంటే ఆ గొడవల్లో కూడా ఒక జీవం ఉండేది, ఒక అనుబంధం ఉండేది. ప్రొద్దున్నే లేచి అత్తగారి కాళ్లకు దండం పెట్టి పని మొదలుపెట్టే ఆ సంస్కారం మనుషుల్ని కలిపి ఉంచేది. అత్తగారు తన కోడలికి వంటింటి రహస్యాలు నేర్పిస్తే, కోడలు తన అత్తగారికి ముసలితనంలో ఒక ఊతకర్రలాగా ఉండేది. 10 మంది మనుషులున్న ఇంట్లో ఒక చిన్న నవ్వు, ఒక చిన్న గొడవ, అవే కదా అసలైన జ్ఞాపకాలు. మీక్కూడా మీ అత్తగారితోనో లేక మీ కోడలితోనో జరిగిన ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ రోజుల్లో మీరందరూ కలిసి మేడమీద పడుకున్న రోజులు గుర్తున్నాయా? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీ పాత ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ చేయండి. మరిన్ని మధుర జ్ఞాపకాల కోసం మన రేడియో కథలకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సెలవు.